మనం రుణం తీర్చుకోలేనివేవి అంటే మూడే. యథార్థమునకు రుణం తీర్చుకోవడం కుదరనివి మూడే మూడున్నాయి. మిగిలినవన్నీ రుణం తీరిపోతాయి. పితృరుణం కూడా తీరిపోతుంది. సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేశాడు అనుకోండి, పితృరుణం తీరిపోతుంది. మాతృరుణం మాత్రం ఏం చేసినా తీరదు. వేదంలో మాతృరుణం తీరడానికి మార్గం లేదు. అసలు అది తీరదు, ఎప్పటికీ తీరదు. అటువంటి మాతృరుణం తీర్చుకోలేడు, భూరుణము తీర్చుకోలేడు. అందుకు కాంచీపురం వెళ్ళి పృథివీలింగాన్ని దర్శనం చేస్తారు. అలా చేయకపోతే అన్యాయం అయిపోదు. అందుకని ఈ భూమి యొక్క రుణం తీర్చుకోలేము. ఈ భూమి రూపంగా ఉండి పరమశివుడు నిజంగా మనం చేసేటటువంటి ఎన్ని తప్పులు ఓరుస్తున్నాడు. ఆయన ఇన్ని పనులు చేసినా క్షమించి వాడు బ్రతికి సంతోషంగా ఉన్నాడని ఊరుకుంటున్నాడు. కాబట్టి భూమి యొక్క రుణం తీరదు, తల్లి రుణం తీరదు, గోవు యొక్క రుణం తీరదు. గోశాల కట్టి ఇన్ని గోవుల్ని మేము పెంచుతున్నామండి, అహంకారం. ఇన్ని గోవుల్ని సేవించుకునే అవకాశం మాకు కలిగిందండి, యథార్థమైనటువంటి జీవనం.